సరే ఇప్పుడు ఈ బడ్జెట్‌లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికేమో 65,000 కోట్లు ఇచ్చారు. అండ్ రక్షణ రంగానికి సంబంధించి 6,00,000 కోట్లు ఇచ్చారు. దీన్ని అసలు ఇది కరెక్టేనంటారా మీరు? అంటే అవసరాలను బట్టి అండి. ఆ! యాక్చువల్‌గా ఏందంటే మనం 65,000 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కి ఇచ్చారనుకున్నాం. అవును. కానీ 65,000 కోట్లు ఇవ్వలేదు. ఆల్రెడీ ఇచ్చేదానికన్నా 65,000 కోట్లు పెంచారు. ఓకే. ఆల్రెడీ ఉన్న దానికి ఇంకొక 25,000 కోట్లు పెంచారు. పెంచారు. హ్మ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చేసి 46,00,000 కోట్లు. హ్మ్. సో, ప్లస్ ఈ ఇయర్ ఇప్పుడు పెట్టిన దానికి 50,65,000 క్రోర్స్. హ్మ్. హ్మ్. అంటే 50,65,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. హ్మ్. సో, కానీ మన ఇన్కమ్ చూస్తే 38 లాక్స్ క్రోర్సే. హ్మ్. మన ఇండియన్ ఇన్కమ్ అంటే రిసిప్ట్స్ వచ్చే ఆదాయం 38 లక్షల కోట్లు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జీఎస్టీ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ ఈ మూడే ఆదాయం. హ్మ్. ఇవి కాకుండా స్టేట్స్ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్లు వస్తాయి. స్టేట్స్కి ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చుంటారు. హ్మ్. ఆ ఇంట్రెస్ట్ వస్తాయి. ఇవన్నీ కలిపి 38 లక్షల కోట్ల ఆదాయం ఉంది. ఖర్చు వచ్చేసి 50,65,000 కోట్లు బడ్జెట్ పెట్టింది. ఓకే. సో, మళ్ళీ దాంట్లో మనం ఏం చేయాలంటే అప్పు తీసుకురావాలి. హ్మ్. 38 లక్షల కోట్లు తీసేస్తే ఆల్మోస్ట్ మనం 13 లక్షల కోట్లు అప్పు చేయాలి. అవును. దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అవును. ఈ ఫిజికల్ డెఫిసిట్‌ని మనకి 4.4% తగ్గించారు. యాక్చువల్లీ ఏందంటే కోవిడ్‌లో మనం బాగా అప్పు చేశాం కాబట్టి ఉండే కొద్దీ తగ్గిస్తామని అప్పుడు ప్రామిస్ చేశారు. ఆ 9.2 తగ్గించుకుంటా వచ్చి లాస్ట్ ఇయర్ 4.8% చేశారు. సో, ఈ ఇయర్ 4.4% చేశారు జీడీపీలో. జీడీపీ మనది 3.5 లక్షల కోట్లు ఉంది. దాంట్లో 4.4% అంటే అదే 13, 14 లక్షల కోట్లు మనం అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాం. అందుకని ఎక్కువ కేటాయింపులు చేయలేకపోయారు. యెస్. ఎందుకంటే అప్పు కూడా తగ్గించాలి కదా! అవును. మనం కట్టాల్సిన అప్పు ఉంది. ఇంకోటైతే 14 లక్షల కోట్ల అప్పు తేవాలి. హ్మ్. ఎక్కడి నుంచి తెస్తారంటే పబ్లిక్ నుంచే. పబ్లిక్ డిపాజిట్స్ ఇస్తారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో గానియండి. సో, కొన్ని గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. వీటి ద్వారా రైజ్ చేస్తారు ఈ 14 అవును. లాక్స్ క్రోర్స్. అప్పుడు కూడా సరిపోకపోతే వేరే దేశాల నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. తీసుకురావాల్సొస్తది. సో, అందుకని ఎక్కువ కేటాయింపులు జరగలేదు.